అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని సామాన్య శకం 10వ శతాబ్దంలో 2వ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తుంది. వీరిద్దరూ కళింగ రాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి ఇక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు, ఇప్ప చెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుంది అని కూడా చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అంటారని, అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందని కూడా అంటారు. ఈ ఆలయంలో గర్భాలయం కాక 8 వైపులా 8 లింగాలున్నాయి. ఇక్కడ అమ్మవారు వరాహదేవి, సప్తమాతృకలలో ఆమె కూడా ఒకరు.